గుడ్ మార్నింగ్ ఆల్ అండి. ముందుగా ఇక్కడికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా నమస్కారాలు, అలాగే కృతజ్ఞతలు. నేను కీర్తన మూవీ టీం తరఫున. నా పేరు చెమటా రమేష్ బాబు అండి. స్క్రీన్ నేమ్ వచ్చి సిహెచ్ఆర్. నేను కీర్తన అనే చిత్రానికి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం నేనే చేశాను. ఈ సినిమా ఆగస్టు 30వ తారీఖు థియేటర్లో రిలీజ్ అవుతుంది. సో మీ అందరి బ్లెస్సింగ్స్, ఆడియన్స్ బ్లెస్సింగ్స్ అన్నీ కావాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను కీర్తన చిత్రానికి హీరోగా కూడా నేనే చేశానండి. సో మీ అందరి బ్లెస్సింగ్స్ నాపై ఉండాలని, అలాగే మా టీం మీద మొత్తం మేమందరం కష్టపడి చేసాం ఈ సినిమాని. అలాగే ఈ చిత్రాన్ని నా సిస్టర్ అయిన చెమటా జ్యోతిర్మయి USA తను సమర్పించింది. అలాగే నా భార్య చెమటా లక్ష్మీ కుమారి ప్రొడ్యూసర్గా చేశారు. ఇంకా ఈ చిత్రానికి సంగీతం ML రాజా గారు అందించారు. అలాగే ఫైట్స్ నూనె దేవరాజు గారు చేశారు. కొరియోగ్రఫీ అమిత్ మాస్టర్ గారు చేశారు. ఇంకా చాలామంది టెక్నీషియన్స్ ఉన్నారండి. వారందరి సపోర్ట్తో, మా టీం సపోర్ట్తో ఈ చిత్రాన్ని పూర్తి చేయడం జరిగింది. ఈ చిత్రం మొత్తం 2.5 hours టైం ఉంటుందండి. UBA సర్టిఫికేట్తో వచ్చింది. ఆగస్టు 30వ తారీఖు థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. సో మీ అందరూ సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని పుష్ చేయాలని, థియేటర్స్కి అందరూ వచ్చి చూడాలని చెప్పేసి మిమ్మల్ని అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీడియా వారు కూడా మా కష్టాన్ని గుర్తించి మమ్మల్ని మరింత ప్రోత్సహించి మా సినిమాని పబ్లిక్లోకి, ప్రజల్లోకి మీ ద్వారా మరింత ప్రోత్సహిస్తే, ముందుకు తీసుకెళ్తే మేము మరింత ఉత్సాహంగా ఇంకా ముందుకు అడుగు వేస్తామని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా నేను ఈ కథ నేను కీర్తన కథని ఒక 6 దాని వెనక ఏంటంటే కంపల్సరీగా ఒక హిట్ సినిమా తీయాలి. మనం ఏదో సినిమా తీసాము అనేది కాకుండా ఒక మల్టీ జోనర్ కాన్సెప్ట్తో అందరినీ, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే విధంగా, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా వచ్చి థియేటర్కి చూసి వాళ్ళు పెట్టిన ప్రతి రూపాయికి వాళ్ళు పైసా వసూలు అని ఫీల్ అయ్యి హ్యాపీగా వచ్చే విధంగా నేను ఆలోచించి ఒక కథను తయారు చేసుకోవడం జరిగింది. దానికి మాటలు, స్క్రీన్ ప్లే మొత్తం అన్నీ నేనే చేయడం జరిగింది. తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి కూడా, నా ఐడియాస్ని ఎగ్జిక్యూట్ చేయడానికి హీరోగా కూడా నేనే ముందుకు వస్తే బాగుంటుందని చెప్పేసి ఈ చిత్రంలో నేనే హీరోగా చేయటం జరిగింది. అలాగే ఈ చిత్రం యొక్క అవుట్పుట్ 100% నేను ఏ విధంగా అయితే అనుకున్నానో అలాగే తీసుకురావడం జరిగింది. సో మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందండి ఈ సినిమా. అయితే ఈ చిత్రంలోని సాంగ్స్ వచ్చి కులుమనాలిలో షూట్ చేసామండి. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ మేము సాంగ్స్ రికార్డింగ్ జరిగినప్పుడు మెలోడీ సాంగ్స్ చాలా అద్భుతంగా వచ్చినాయి. సో దీన్ని మనం విజువలైజేషన్గా ఎక్కడ తీస్తే బాగుంటుందని ఆలోచించి ఫస్ట్ మాకు వచ్చిన ఆలోచన కులుమనాలి అండి. కులుమనాలిలో తీస్తే ఈ సాంగ్స్ మనం ఆ లిరిక్స్కి, ఆ మ్యూజిక్కి విజువలైజేషన్ మనం న్యాయం చేయాలి, కాంప్రమైజ్ కాకూడదు అని చెప్పేసి కులుమనాలినే సెలెక్ట్ చేసుకొని చేయటం జరిగిందండి. అక్కడ చలిలో కూడా బాగా మన టీం అందరూ చాలా కష్టపడి తీసాం ఆ సాంగ్ని. చాలా అద్భుతంగా వచ్చిందండి విజువల్స్. మేము అనుకున్న డెసిషన్ 100% ఏదైతే అనుకున్నామో కులుమనాల్లో చేయటం అనేది అది 100% రీచ్ అయిందండి. అంటే మీరు సాంగ్ విజువల్స్ అవి చూసుంటారు కదా, చాలా బాగా అద్భుతంగా వచ్చిందండి ఈ సాంగ్. అవునండి, ఇందులో మొత్తం 6 రోప్ ఫైట్స్ ఉన్నాయండి. 6 రోప్ ఫైట్స్ కూడా నూనె దేవరాజు గారు చేశారు. యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని చాలా అద్భుతంగా చేశారండి. వారి సపోర్ట్ ఈ సినిమాకి చాలా ఇచ్చారు. యాక్చువల్గా మేము ఏదైనా చిన్న మిస్టేక్స్ చేసినా కానీ ఆయన దగ్గరుండి యాక్షన్ ఎపిసోడ్స్ కానీ అన్నీ ఇలా కాదు ఇలా చేయాలని చెప్పేసి మాకు చాలా మంచి గైడెన్స్ ఇచ్చారండి. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు అండి. ఫస్ట్ యాక్చువల్గా ఈ కథ అనుకున్నప్పుడు యాక్చువల్గా ఇది నేనైతేనే కరెక్ట్గా డెలివరీ చేయగలనేమో అని చెప్పేసి అనిపించిందండి. క్యారెక్టర్ డిమాండ్ అంటే ఈ కథలో హీరో కంటే కూడా
క్యారెక్టర్ని చూస్తారండి. క్యారెక్టరైజేషన్ అంటే క్యారెక్టర్ని ఓన్ చేసుకుంటారు ఆడియన్స్. సో 100% ఏంటంటే సినిమా చూసిన తర్వాత అక్కడ హీరో కనపడ్డండి, మెయిన్ క్యారెక్టర్ కనెక్ట్ అయిపోతారు. సో అది ఒక కామన్ మ్యాన్గా ఉన్నతనే హీరోయిజం కనిపిస్తుంది. సో ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. అది నేను రాసుకొని నేను ఆ మైండ్లో ఒక 6 months దీన్ని చాలా కష్టపడి రాత్రింబవళ్ళు రాసి తర్వాత ఈ సినిమాకి ఫిజికల్గా కూడా మేము బ్లడ్ అండ్ స్వెట్ చిందించామండి. మేము మా టీము చాలా కష్టపడి చేసాం. అంటే ఒక లైఫ్ ఇది మాకు, ఈ సినిమా మాకు లైఫ్. అంటే ఏదో చేసాం తీసాం అనేది కాకుండా కన్ఫర్మ్గా సినిమా హిట్ కొట్టాలి అని చెప్పేసి అవుట్పుట్కి ఎటువంటి రాజీ పడలేదండి. అంటే మేము అనుకున్నది వచ్చే వరకు, అది ఇప్పుడు కులమనాల్లో మేము షూటింగ్ 2 days అనుకుని వెళ్ళాం ఒక సాంగ్కి, అది 4 days అయింది. అయినా సరే బడ్జెట్ పెరుగుతున్నా సరే మాకు వచ్చే అవుట్పుట్ అంటే క్లైమేట్ కండిషన్స్ వల్ల అలా జరిగింది. అయినా కానీ మేము అది రాజీ పడకుండా ఎక్కడ కూడా మాకు వచ్చిన అవుట్పుట్ 100% తీసుకొని మేము ఆ అవుట్పుట్ని 100% ఇస్తున్నామండి ఆడియన్స్కి. అంటే వేరే హీరోని కూడా పెట్టచ్చు, కాకపోతే ఏంటంటే ఈ కథని నేను బాగా ఓన్ చేసుకున్నానండి. సో అందుకని నేనైతేనే ఈ కథని ప్రాపర్గా డెలివరీ చేయగలను చెప్పేసి, ప్లస్ ఇది నా డ్రీమ్ కూడా అండి ఒకటి. సో నేను ఎన్నో వాళ్ళ నుంచి ఆలోచిస్తూ ఉన్నాను, ఏదైనా ఒక మంచి సబ్జెక్ట్తో మనం ఆడియన్స్ ముందుకి ప్రేక్షకుల ముందుకి వెళ్దాం అంటే అని అనుకున్నాను. సో నాకు ప్రాపర్గా ఈ కథ కూడా సెట్ అయ్యి ఫీల్ అయ్యి నేను దీంట్లో హీరోగా చేయడం జరిగింది. ఇది యాక్చువల్గా మొత్తం కలిపితేనండి. అయితే దీన్ని ఏంటంటే ఒక మల్టీ జోనర్ కాన్సెప్ట్ మిక్స్ చేశానండి. అంటే పర్ఫెక్ట్ బ్లెండింగ్ చేశాను. అంటే ఇప్పుడు దీంట్లో యాక్షన్ ఎపిసోడ్స్ మెయిన్ అండి. యాక్షన్ ఉంది, డ్రామా ఉంది, ఫ్యామిలీ డ్రామా ఉంది, హర్రర్ ఉంది, అలాగే కామెడీ ఉంది, అన్ని మల్టీ జోనర్స్ ఉన్నాయి. అయితే అన్ని జోనర్స్ని మిక్స్ చేయటం అనేది చాలా కష్టమైన పని. అయినా కానీ దాన్ని ఒక పర్ఫెక్ట్ బ్లెండింగ్లో చేశానండి ఈ సినిమా. మీరు రేపు 30th August థియేటర్స్లో చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే మీ బ్లెస్సింగ్స్ కూడా కావాలి, మీరందరూ మమ్మల్ని సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళాలండి. అంటే యాక్చువల్గా నేను గతంలో లారెన్స్ డ్యాన్స్ మాస్టర్ దగ్గర డ్యాన్స్ ఇన్స్టిట్యూట్లో కొంత డ్యాన్స్ నేర్చుకున్నానండి ప్రీవియస్గా. సో ఆ అనుభవం కొంచెం ఉంది. అలాగే మన అమిత్ మాస్టర్ గారు అని కొరియోగ్రాఫర్ ఆట వాటిలో చేశారు సారు. మాస్టర్ గారు అంటే నా ఐడియాస్ తన ఐడియాస్ ఇద్దరం అనుకొని కంపోజ్ చేసుకొని చేయటం జరిగిందండి. సార్ కూడా అమిత్ మాస్టర్ గారు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. ఆయన కొరియోగ్రఫీ మాకు ఆన్ ది స్పాట్, అంటే మేము ఆన్ ది స్పాట్ ప్రిపేర్ అయిపోయి అక్కడికక్కడ లొకేషన్స్ చూసుకొని అక్కడే స్పాట్లో మేము ఒక కంపోజ్ చేసుకుని అక్కడే చేసామండి. చాలా అద్భుతంగా వచ్చింది. ఇంకొక అమ్మాయి మేఘన అని చేసింది, తన హైదరాబాద్. వీళ్ళిద్దరు హీరోయిన్స్ అండి. అయితే హీరోయిన్ వచ్చేసి తను చాలా కష్టపడి చేసిందండి. అంటే మేము షూటింగ్ మార్నింగ్ అంతా చేసి కూడా మళ్ళీ ఇమీడియట్గా నైట్ షూట్ చేయాలన్నా కానీ, తను మామూలుగా అయితే మార్నింగ్ అంతా చేసి అలసిపోయినా కానీ మళ్ళీ నైట్ షూట్ అంటే ఇమీడియట్గా రెడీ సార్ నేను చేస్తాననేది. అలాగే కులుమనాళ్ళు కూడా అంత చలిలో కూడా తను బాగా కష్టపడి చేసింది. సో మా టీం అంతా కూడా ఈ సినిమా కోసం బాగా కష్టపడి చేసామండి. ఇందులో సాంగ్స్ యాక్చువల్ చెప్పాలంటే 3 పూలు 6 కాయలు అండి. అంటే 3 సాంగ్స్ 6 ఫైట్లు. అంటే 3 పాటలు 2 మెలోడీ సాంగ్స్. మీరు 3 సాంగ్స్ మీరు చూసారు, ఒక ఐటమ్ సాంగ్ 2. అంటే ఒక సాంగ్లో మెయిన్ హీరోయిన్ అండి, ఇంకో సాంగ్లో సెకండ్ హీరోయిన్, ఇంకొకటేమో ఐటమ్ సాంగ్ అండి. తను నెల్లూరు రేణుప్రియ అని తను చేసిందండి ఆ సాంగ్, ఐటమ్ సాంగ్. అంటే ఇది ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ సబ్జెక్ట్ అండి. ఈ విలేజ్ బ్యాక్డ్రాప్ సబ్జెక్ట్లో విలేజ్లో ఉన్న ఒక సమస్యని హీరో ఎలాగైతే అక్కడ ఉన్న సర్కమ్స్టాన్సెస్ కొన్ని ఈవిల్ ఎఫెక్ట్స్ వల్ల కూడా ఉంటాయి, అవన్నీ కూడా ఓవర్ రూల్ చేసి హీరో ఆ ఊరికి ఆ ప్రజలకి ఏం న్యాయం చేశాడు అనేది మెయిన్ కాన్సెప్ట్లో వెళ్తుంది. ఎస్ సార్. అంటే యాక్చువల్గా ఏంటంటే సార్, తెలుగు అమ్మాయిలకి ప్రిఫరెన్స్ ఇద్దామా అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. ఇంకొకటి ఏంటంటే నా కథకి
ఎక్కడ క్యారెక్టర్స్ దగ్గర కాంప్రమైజ్ అవ్వలేదు సార్. ఈ క్యారెక్టర్కి ఈ పర్సన్ సరిపోతారు అనుకుంటేనే పెట్టుకున్నా. అలాగే నా కథకి ఏంటంటే కొత్తదనం కావాలి కొంచెం, అందుకని చెప్పేసి నేను వీళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది. తర్వాత మన డైలాగ్ డెలివరీ కానీ వీటిలో కానీ మన తెలుగు వారు నాకు ఉన్న టైంలో ఇది మొత్తం ఒక 60 days షూట్ చేశాము. మనకి కరెక్ట్గా ఆ క్యారెక్టర్కి ఆ విలేజ్ బ్యాక్డ్రాప్కి వీళ్ళైతే కరెక్ట్గా సెట్ అవుతారని అనిపించి వీళ్ళని తీసుకోవడం జరిగింది. అంతేమించి వేరే ఉద్దేశం లేదు. ఈ చిత్రంలో ప్రతి సీన్ హైలైట్ అండి. అంటే యాక్చువల్గా చెప్పాలంటే స్టార్టింగ్ నుంచి మీకు కొత్తదనం కనిపిస్తూనే ఉంటుంది. పాటలు ఫైట్లు కాకుండా అంటే కథ అండి. కథ అనేది ఈ చిత్రానికి గుండె లాంటిది. ఆ కథ మాత్రం చాలా అద్భుతంగా వచ్చిందండి. మీరు 2.5 hours కంటెంట్ చూసిన తర్వాత 2.5 hours అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. సో అది సెన్సార్ వాళ్ళు కూడా అదే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా కొంతమంది కూడా రివ్యూస్ ఇచ్చారు దాని మీద, మా టీం కానీ వీళ్ళు. సో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నామండి. ఈ సినిమా అందరిని అలరిస్తుంది, ఎటువంటి డిసప్పాయింట్మెంట్ అయితే జరగదు. సెన్సార్ వాళ్ళు యూబైఏ సర్టిఫికేట్ ఇచ్చారండి. సెన్సార్ వాళ్ళు ఒక చిన్న 2 మ్యూట్స్ తప్పితే మిగతా కట్స్ ఏం పెట్టలేదండి. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా సినిమా చూసి అప్రిషియేట్ చేశారు. సార్ అంటే అది ప్రేక్షకులు, మీడియా, ప్రజలు నిర్ణయించాలండి. యాక్చువల్లీ ఫస్ట్ కాన్సెప్ట్ అయితే నాది యాక్టింగ్ అండి మెయిన్. దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. డైరెక్షన్ అనేది సెకండ్ పార్ట్. యాక్చువల్గా నా సిస్టర్ చిమటా జ్యోతిర్మే అండి, తను యూఎస్లో ఉంటుంది. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్కి యూఎస్ నుంచి వచ్చారు. వారంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యండి రష్ చూసి, మొత్తం అంతా ఫైనల్ అవుట్ చూసిన తర్వాత కూడా. ఈ సినిమా కాన్ఫిడెంట్గా అందరికీ ఉంది హిట్ అవుతుందని, బ్లాక్ బస్టర్ అవుతుందని. తను యాక్చువల్గా 30th August కోసం వెయిటింగ్ అండి. తను ఇక్కడే ఉన్నారు, కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల రాలేకపోయారు ఇవాళ. బట్ తను ఈ సినిమా థియేటర్లో చూసి, మీ అందరి ఆదరణ చూసి, ప్రేక్షకుల ఆదరణ, మీడియా ఆదరణ అంతా చూసి తను వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ స్టే చేసి ఉన్నారు. సో అది 30వ తారీఖు మీ అందరూ బ్లెస్సింగ్స్ ఇచ్చి, ఆ కళ, మా డ్రీము, మా యూనిట్ కష్టం, లిటరల్లీ వాస్తవం చెప్పాలంటే లైఫ్ అండి ఇది. అంటే అందరూ చెప్పేది కానీ ఇది అంతకుమించి ఎక్కువ కష్టపడి చేసాం. అంటే ఇంకా అది మేము మాటల్లో చెప్పలేం. బట్ మా కష్టాన్ని గుర్తించి మిమ్మల్ని అందరూ ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. అంటే థియేటర్స్ యాక్చువల్గా డిస్ట్రిబ్యూషన్ ఒక అతనికి ఇచ్చామండి, వైజాగ్ శంకర్ గారికి అని ఇచ్చాము. అయితే మొత్తం ఒక 60 థియేటర్స్ ప్లాన్ చేస్తున్నాము. అలాగే యూఎస్లో ఒక 2 థియేటర్స్ ప్లాన్ చేస్తున్నాము. బిజినెస్ పరంగా బాగానే ఉందండి. అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యుయేషన్స్ మీకు అందరు తెలిసినయే. ఆ కంటెంట్ బయటకు వచ్చేదాకా చూద్దాంలే అంటారు. సో అందుకని ఏంటంటే ఆ ఓన్ రిలీజ్కే వెళ్ళిపోయాము. ఓన్ రిలీజే ఈ సినిమా చేస్తున్నామండి. అంటే కంటెంట్ మీద కాన్ఫిడెన్స్తోనే చేస్తాం. సార్ ఆ ప్రేక్షకులకి ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే 30వ తారీఖు ఆగస్టు థియేటర్స్కి వచ్చి నేను కీర్తన అనే మా సినిమాని చూసి మమ్మల్ని ఆదరించి ప్రోత్సహించవలసిందిగా కోరుచున్నాను. అలాగే ఈ సినిమా మీరు పెట్టే డబ్బులకి ₹1 కూడా లాస్ ఉండదండి. మీరు ధైర్యంగా నన్ను అడగచ్చు. ఎందుకంటే 2.5 గంటల కంటెంట్ మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మీకు పక్కా పైసలు వసూలు సినిమా అండి ఇది. సో నో డౌట్ మీరు కాన్ఫిడెంట్గా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ కుటుంబ సమేతంగా వచ్చి చూడొచ్చు. మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను, కోరుకుంటున్నాను. అలాగే మీడియా సార్ అంటే వాస్తవంగా అంటే మీరు అనేది డబ్బులు వెనక్కి అడగొచ్చా అని అంటే వాళ్ళు నేను చెప్పింది కరెక్ట్గా లేదు, సినిమాలో కంటెంట్ లేదు అని అడగచ్చు. ఆ క్లారిటీ ఇస్తాను. ఇంకా లేదండి, ఇంకా
హాయ్ అండి అందరికీ, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, పెద్దలందరికీ నా నమస్కారం ముందుగా. నా ప్రాపర్ వచ్చి నెల్లూరు అండి. ఒక చిన్న గ్రామం నుంచి వచ్చాను. చిన్నప్పుడు హీరోయిన్ అవ్వాలి అండ్ ఒక మంచి ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకోవాలని నేను ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. ఒక చిన్న మా నెల్లూరు వాళ్ళతో కలిసి, నెల్లూరు పోలీస్ వాళ్ళతో కలిసి ఒక 'దిశ' అనే కాన్సెప్ట్‌తో ఒక షార్ట్ ఫిల్మ్ చేయడం జరిగింది. నా ఫస్ట్ షార్ట్ ఫిల్ము. తర్వాత సార్‌తో వర్క్ చేశాను. వర్క్ చేసిన ఒక 1 ఇయర్ తర్వాత సారు నాకు ఫస్ట్ హీరోయిన్ ఆఫర్ ఇచ్చారు. నా ఫస్ట్ హీరోయిన్ మూవీ అయితే ఇది. ఇంతకుముందు మూవీస్ చేస్తున్నానండి. అవి కూడా పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉన్నాయి. బట్ నా ఫస్ట్ హీరోయిన్‌గా చేసిన మూవీ అయితే 'నేను కీర్తన' అనే మూవీ. అంటే క్యారెక్టర్ గురించి అంటే నాకు స్టోరీ అంతా తెలీదండి. సార్ అంతా సీక్రెట్‌గా ఉంచారు. సార్ నా నేమ్ రిషిత. నా క్యారెక్టర్ అంటే ఇందులో లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది ఇందులో సార్‌కి నాకు కాంబినేషన్ ఉంటదండి. మనం ఒక విలేజ్‌లో చూస్తాం కదా! ఒక అమ్మాయి ఎలా ఏంటి అనేది ఎవరినైనా ఇష్టపడితే ఎలా ఉంటదని అలా కాన్సెప్ట్ అనేది ఉంటది. డైరెక్టర్‌గానా? సారు చెప్పాలంటే ఆల్ రౌండర్ సార్. ఆల్ రౌండర్ ఆయన. ప్రొడక్షన్ కానీ అండ్ హీరోగా కానీ, డైరెక్టర్‌గా కానీ 100% ఆయన మూవీ మీద ఎఫెక్ట్ పెట్టారు. దేనికి ఎన్ని మార్కులేయాలి అనంటే అన్నిటికి 100 మార్క్సే చెప్పాలంటే. ఎందులోనూ తగ్గేదైతే లేదు. ఆయన నిద్రపోవడం గూడా చాలా తక్కువ. మూవీ అంటే చేసేటప్పుడు గూడా మేమన్నా కాసేపు నిద్రపోయి రెస్ట్ తీసుకొని అలా ఉండేది. ఆయనకి రెస్ట్ లేకుండా నిజంగా ఆయన అది చేయాలంటే చాలా మందికి చాలా డిఫికల్ట్. ఆయన చేశారంటే నిజంగా చాలా గ్రేట్ అండి. కంటిన్యూస్ అయితే లేదు సార్. అంటే గ్యాప్ ఇచ్చారు. ఒక 20 డేస్ అట్లా షూట్ చేయడం. మళ్ళీ ఒక 1 వీక్ అలా గ్యాప్ ఇచ్చి మళ్ళీ షూట్ చేయడం జరిగింది. అంటే డే అండ్ నైట్ షూట్స్ చేశాము. నిద్ర చాలా తక్కువుండేది. మొహాలంతా పేక్కపోయేది. 2, 3 డేస్ కూడా మేము డే అండ్ నైట్ షూట్ చేయడం కూడా జరిగింది. నేనైతే ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేయలేదు సార్. నాకు నిజంగా దేవుడిచ్చిన ఒక గొప్ప వరం తెలుగు సినీ ఇండస్ట్రీలో నేను ఇలా రాణించడం అనేది. తక్కువ టైంలోనే ఎంతోమంది అమ్మాయిలు అంటే ఫేస్ చేస్తుంటారు. మేబీ చాలా ఫేస్ చేసి